వచ్చి ఇక్కడ ఉండి మా మన్మడు ఆడుకుంటాడు ఎప్పుడు. ఇక ఆయన ఇంట్లో పోని చూసారు, ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చి ఆయనతో దాన్ని ఆ బొమ్మను ఎత్తుకపోయారు. బొమ్మను ఎత్తుకపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏంద్రా బొమ్మను ఎత్తుకపోయినా అంటే నువ్వు ఏం చేస్తావు, నేను నేను ఎత్తుకపోయినా నాకు ఏం చేస్తావు అని అంటే ఆయన అంతకుముందు అది అంటుపడ్డది, బయటపడ్డది. సీసీ కెమెరా చూసి కూరలంతా చూసి ఆయన వేసి ఇక్కడ పౌరులు చేసేది అది జరిగింది. కుల వివక్షత అనేది దేవుని దగ్గర కూడా కుల వివక్షత చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఇది దేవుడు అనేటోడు ప్రతి ఒక్కరికి దేవుడే. అలాగే ఈ కాలంలో కూడా చదువుకునే రోజుల్లో కూడా కుల వివక్షత చూపించడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఈ విషయంపై పెద్దలు గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు తల పిల్లలకైనా ప్రతి ఒక్కరికి కుల వివక్షగా అందరం సమానమే అని చెప్పుకోవాల్సింది కోరుతున్నాను. మేము ప్రతి ఒక్కరు కులము మీరు తక్కువలు మేము ఎక్కువలు అనేది అలాంటివి కాకుండా ప్రతి అందరూ సమానమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము మాకొకరికే వర్తించట్లేదు. బీసీ రెడ్డి ప్రతి ఒక్క కులాలకి ప్రతి ఒక్కరికి అందరికీ సమానంగా రాజ్యాంగం రాయడం జరిగింది. ఒక ఎస్సీ మాలా మాదిగలకే రాయలేదు. అది సమాన హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతున్నాను. ఈ వినాయకుడిని మప్పబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దోషులు ప్రతి ఒక్కరిని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అప్పటి వరకు మా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కోరుతున్నాము. గ్రామం దాసాలు కూడా ఎస్సీ వార్డుల ఈ వినాయకుని పెడితే గత అర్ధరాత్రి 12:30 రాత్రికి ఒక 5 వ్యక్తులు వచ్చి వినాయకుడిని ధ్వంసం చేసి కాలబెట్టి అగ్గిపుల్లతో కాలబెట్టి ఈరోజు చిన్న వినాయకుడిని తీసుకొని పోగా ఇలా దళితుడు అంటే అంత ఘోరంగా చూడడం ఇలా ఎంత మటుకు కరెక్ట్ అనేది మేము ఇప్పుడు గత ఒక ఏడాది నుంచి ఇలా పోరాడుతున్న వాళ్ళతో ఇలా దళితులు బోనాల పండుగ కానీ వాడ కానీ ఈడ కానీ మాకు ఎక్కడ కానీ అంటారు మా దగ్గర రావద్దు, మా ఎంబటి ఉండొద్దు అని చెప్పి మన ఒక 1 month 2 months నుంచి మన చిత్రం పెట్టుకుంటా మా డప్పులు కొట్టుకునేయకుండా మీ డప్పులు అవసరం లేదు, మీరు అవసరం లేదు, మాకు ఎటువంటి విధానాన్ని లేకుండా అట్లా చేసి మమ్మల్ని గుజరాజులు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందుకు కావాల్సి మేము కావాలని ఇట్లా ఇవ్వాలి. మాకు ఒక్క అబ్బాయి అక్కడ మేము అందరం బ్యాండ్ కొట్టడానికి పోతే ఆర్డర్ పట్టుకొని పోతే మేము ఉన్నాయి మాకు 10 ఇండ్లు మా ఇక్కడ ఎస్సీ ఇల్లు ఉన్నాయి, మొత్తం ఇండ్లు మావి 10 ఇండ్లు మా ఉన్నాయి 50 ఓట్లు మా 50 నుంచి 60 జనాభా ఉంటుంది మాది పిల్లలు జిల్లాలు అందరికీ. మేము అందరం బ్యాండ్ కొట్టడానికి పోతే రాత్రి 12:30కు మేము వస్తామని చెప్పి మా అబ్బాయి ఒకడు మా అన్న కొడుకును నరేష్ అని అబ్బాయిని అక్కడ బండబెట్టి ఆ అబ్బాయిని బెదిరించి ఆ అబ్బాయి ఏంద్రా ఇక్కడ రా అని చెప్పి ఒకటి పిలిచి ఒకరు అక్కడ చేయడము, ఇద్దరు పోయి అడ్డు చేయడము, ఇద్దరు ఇచ్చడము ఆ విధంగా చేసి ఇలా వినాయకుడిని చేసి అగ్గిపుల్లతో కాలబెట్టి ఈరోజు ఒక చిన్న వినాయకుని తీసుకొని ఇలా అదే ఒక లడ్డుని తీసుకుపోయి అంతా మమ్మల్ని చిత్రహింసలు చేసి ఇలా ఒక ఎస్సీ క్యాప్ మాదిగూడ అని చెప్పి చాలా బహిష్కరించి ఈరోజు అది జరగడం జరిగింది. 3 వ్యక్తులు 5 వ్యక్తులు పిల్లలలో ఆ పిల్లలకు పిల్లలు అనేది ఈరోజు పెద్దలతో మా కక్షలు పెట్టుకొని ఇలా మంత్రాలు పెట్టుకొని పిల్లల్ని పంపించి ఈరోజు ఇటువంటి కక్షలు గురి చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.